హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది ఏంటంటే పాలినామియల్స్లో ఎక్సెట్ 2.4 అయితే మనం చెప్పుకోబోతున్నాం. దీంట్లోకి ఎంటర్ అవ్వే ముందు అసలు 2.4 ఏంటి అని మీకు అయితే ముందు వీడియోలో చెప్పాను. దీంట్లోకి ఎంటర్ అవ్వే ముందు ఇప్పుడైతే మనం ఏ సమ్స్ చెప్పుకుంటున్నామో ఎలా ఉంటుంది టాపిక్, ఇంట్రెస్ట్గా ఉంటుందో బ్యాడ్గా ఉంటుందని మనం అయితే చెప్పుకునే ముందు మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరికీ చేయించాలి. మీరు కూడా చేయండి. అదర్స్ మీ ఇంట్లో ఫ్యామిలీస్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఇప్పుడైతే మనం టాపిక్లో అయితే ఎంటర్ అవుతాం. మీరైతే మన ఎక్సైజ్లో అయితే 2.4 ఫస్ట్ ప్రాబ్లం అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చాం. సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్ అయితే మామూలుగా ఎగ్జాంపుల్ కింద చెప్తాను. మనకి ఎలా ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని మనం ఫామ్లోకి అయితే తీసుకురావాలి. అంటే 100 ప్లస్ 300 ప్లస్ ఇక్కడ ఫామ్ అంటే ఏంటి? ఫామ్ అంటే ఎక్స్పాండ్ చేయడం. 100 ప్లస్ 3 ఇలా కాకుండా మనకి ఫస్ట్ 100 ఇంటూ 100 మల్టిప్లై చేయండి. 100 ఇంటూ 100 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకైతే ఇక్కడ వచ్చేది 10,000 అనేది వస్తుంది. ఇక్కడ 10,000 నార్మల్గా చేసుకుని 10,000 నార్మల్గా చేసుకొని ఇప్పుడు 3 ఇంటూ 7 చెయ్యి. 3 ఇంటూ 7 చేస్తే ఎంత? ఆ కంట్రెన్స్ అయితే ఇక్కడ స్టెప్ తప్పు వచ్చింది. మీకు ఇంకా సింపుల్ మెథడ్లో చెప్తాను. ఇంత తీయకుండానే 100 ప్లస్ 3కి 103 కాబట్టి 103 ఇంటూ 107 ఎలా మల్టిప్లై చేసాను డైరెక్ట్ సరిపోతాను. 103 7 3 21. మనకైతే ఆన్సర్ ఎంత వచ్చింది? 11,021 అయితే మనకు ఆన్సర్ మీద వచ్చింది. ఇప్పుడు మనం ఇంకో సమ్ అయితే ట్రై చేద్దాం. 95 ఇంటూ 96. మళ్ళీ తర్వాత ఇంకో సమ్ అయితే ఉంది. ఆ రెండు మీరు ఇలా చేసి లేకపోతే క్యాలిక్యులేటర్లో కొట్టకుండా చేసి మీరైతే నాకు కామెంట్ అయితే పెట్టండి. సరే, ఇంకో సమ్ అయితే అంటారు. Factorize the following using appropriate ఐడెంటిటీస్ యూజ్ చేయండి. దానికి సమ్ కనుగొనండి. 9x స్క్వేర్ ప్లస్ 6xy ప్లస్ y స్క్వేర్. దీనికి ఐడెంటిటీ ఏంటి? a స్క్వేర్ ప్లస్ మనకి ఫార్ములా అయితే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, లేకపోతే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇప్పుడైతే మనకి ఫామ్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ ఫామ్లోకి అయితే దీన్ని తీసుకురావాలి. అంటే ఎలా అంటే ఏ అంటే ఎంత నార్మల్గా దీనికి ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏ అంటే ఎక్స్, ఇక్కడ 2 ఏ అంటే ఎక్స్, ఏఎక్స్ ప్లస్ b అంటే వై హోల్ స్క్వేర్. ఇంతే సంబంధం. దాంట్లోనే ఇంకోటి ఇచ్చాడు మైనస్ స్టార్. అది అయితే మీరు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అది చేసి మీరు కామెంట్ అయితే పెట్టండి. ఇది కూడా అంతే ఫార్ములా, కాకపోతే మైనస్ వేసుకుంటే సరిపోతుంది. సరే, ఇంకో సమ్ అయితే ఇచ్చాడు. అది కొంచెం వెరైటీగా ఉంది. ఆ సమ్ అయితే మనం ట్రై చేద్దాం. ఎలా ఉంది కదా? ఇక్కడ
బై వన్ ఎందుకు వచ్చిందని అడగచ్చు. బై వన్ అంటే కింద ఏం లేకపోతే కనుక, ఫ్రాక్షన్లో ఏం లేకపోతే కనుక 1 వేసుకుంటే సరిపోతుంది. సరే ఇప్పుడైతే ఈ సమ్ అయితే మనం చేద్దాము. సరే ఇక్కడైతే మనం సమ్ చూద్దాము ఒకసారి. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనం ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు కదా ఈజీగా ఇలాగా. ఇది అన్లైక్ టర్మ్స్ అన్నమాట. లైక్ టర్మ్స్ కాదు, లైక్ టర్మ్స్ అయితే ఇలా అయితే ఇలా రాసుకుని ఇలా చేసేసి మైనస్ చేసేసి ఈజీగా. ఇలా మనం అన్లైక్ టర్మ్స్ కాబట్టి 100కి 1కి 100కి ఎల్సిఎం చేస్తాం. మనకి ఎల్సిఎం అయితే 100 వచ్చింది. బై 100 వేసుకొని 100 ఇంటూ అప్పుడైతే మనం ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టేబుల్లో 100 ఎన్ని టైమ్స్ పోతుందో చూడలేము కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 100 ఇలా అయితే ఉంచేసుకోవచ్చు సింపుల్గా. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో అయితే మనకి సెకండ్ రౌండ్ అండ్ థర్డ్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడైతే మనం వేరే టాపిక్కి వెళ్ళే ముందు మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ ఆన్ చేసి ఉంచుకోండి. కామెంట్స్ అయితే మీరు పెట్టట్లేదు, కామెంట్స్ అయితే కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి.